ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరవుతున్నారు. టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, వైసీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం? మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది? కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా? మరి అన్ని విభజన హామీలు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు, 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు? పేరుకు మాత్రమే వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు గాని నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలుగానే వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడగక ముందే బీజేపీ పార్టీ వీళ్లే ముందే మేం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు. అందుకు ప్రతిఫలంగా మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటి వరకు అయినా నెరవేర్చుకోగలిగామా? ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు, మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు. ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. ఎందుకని? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఎంపీలు ఉండి కూడా 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 11 సంవత్సరాలు అయింది యాక్చువల్లీ మన రాష్ట్రం ఏర్పడి. మరి మనం ఏం సాధించుకున్నట్టు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బహిరంగంగా ఆ పొత్తులు కనిపించినా కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే. బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈరోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు. బీజేపీ చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారు. ఒక్కటంటే ఒక్క విభజన హామీ గురించి కూడా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు అంటే మీకు ఎందుకు ఓట్లేసినట్టు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించినట్టు? మీరు ఢిల్లీ వరకు పార్లమెంటుకు ఎందుకు వెళ్తున్నట్టు? ఎందుకు హాజరవుతున్నట్టు? ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి. మరి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారంటే మోడీ గారేమో 10 సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే మరి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయినా మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే మరి ఈయన మోడీ అనాలనా, కేడీ అనాలనా? కేడీ అనడంలో తప్పేముంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగానే మోసం జరిగిందా లేదా? ఇది వాస్తవం అవునా కాదా? ప్రత్యేక హోదా ఇవ్వమన్నారు, అయినా ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ప్రత్యేక హోదా సంజీవినినా? ప్రత్యేక హోదా కాకుండా 70,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకుందామన్నారు. 70,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఏ మూలకు సరిపోతుంది? అసలు మనకు అన్ని వేల పరిశ్రమలు వస్తే, అన్ని బిడ్డలకు అన్ని ఉద్యోగాలు వస్తే, మనకు జరిగే అభివృద్ధి ప్రత్యేక హోదాతో అయితే కనీసం 5 లక్షల కోట్ల విలువ చేసే లాభం ఉంటుందని ఆ రోజుల్లోనే అంచనా వేశారు. మరి అలాంటిది 70,000 కోట్లతో స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని ఒప్పుకోవడం దుర్మార్గం కాదా? ఇప్పటికైనా చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రామిస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అది అమలు చేస్తుంది. కానీ ఈ లోపల కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ కలిసి ప్రత్యేక హోదా మీద నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా మీద తాడో బేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎందుకు కూటమికి మీరు మద్దతు ఇస్తున్నారు? ఎందుకు బీజేపీకి మీరు మద్దతు ఇస్తున్నారు? ఈరోజు మీ మద్దతు లేకపోతే అసలు కేంద్రంలో బీజేపీ, మోడీ ఉండే పరిస్థితే లేదు. మరి మనకి ఏం లాభం చేస్తున్నారని చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పోనీ ఒక్క ఎంపీ అయినా ఇప్పుడైనా ఒక్క పార్టీ అయినా మాట్లాడుతుందా అంటే అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. అంటే జనాలను మెల్లగా మభ్యపెట్టి అసలు ఈ ప్రత్యేక హోదా అన్న విషయం మర్చిపోయేటట్టు చేస్తున్నారు. ఇది కుట్ర కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఈ ఎంపీలందరినీ కూడా మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా, మీలో తెలుగు జాతి రక్తం ప్రవహిస్తున్నా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. మోడీని నిలదీయాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యేక హోదా గురించి అట్లా అంత అన్యాయం చేస్తున్నా మాట్లాడటం లేదు. ఇక పోలవరం చూస్తే మొన్న పార్లమెంటులో 41 మీటర్లకే కుదిస్తూ కొన్ని నిధులు విడుదల చేస్తున్నామని చెప్తే కనీసం ఒక్క ఎంపీ అయినా, ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా మాకు 41 మీటర్లలో కాదు
45 మీటర్లలోనే పోలవరం కావాలి, అలా అయితేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కరైనా మాట్లాడారా? బీజేపీ కుట్ర పన్నుతుంది 25,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ మిగిలించుకోవడం కోసం. వీళ్ళందరూ కూడా భాగస్వామ్యులయ్యారు. మిగతా పార్టీలు అందరు ఎంపీలు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదంటే మరి వీళ్ళు ఎంపీలుగా ఉండి ఏం లాభం? పోలవరంలో నుంచి ఆ జీవమే తీసేస్తున్నారే, ఇది అన్యాయం కాకపోతే ఏమిటి? మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ సమావేశాల్లోనైనా ఎంపీలందరూ కలిసి పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లలోనే మాకు కావాలి అని డిమాండ్ చేయాలి, నిలదీయాలి. మోడీ గారిని నిలదీయాలి, పార్లమెంట్ లో సమయం అడగాలి, వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా, ఇంత మంది ఎంపీలు ఉండి కూడా మనం కనీసం పోలవరం కూడా సాధించుకోలేకపోతే మీరు అట్టర్ ఫెయిలియర్ అయినట్టేనని మరోసారి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక రాజధానికి సంబంధించి పూర్తి నిధులు ఇవ్వాలి అన్నది విభజన హామీ, మన హక్కు. రాజధాని వాళ్ళు కట్టివ్వాలి. మోడీ గారు చెప్పిన దాని ప్రకారమే చూసుకున్నా ఢిల్లీని తలపించే రాజధాని అన్నారు. చంద్రబాబు గారు 70,000 కోట్ల రూపాయలు రాజధాని కట్టడానికి అంచనా వేశారు. మరి ఇప్పటికీ 31,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు, అందులో 15,000 ఏమో గ్రాంటు, మిగతా 16,000 ఏమో అప్పు కింద ఇస్తున్నట్టు ఉంది. మరి మిగతా డబ్బులంతా అప్పు కిందే ఇస్తారా? మరి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మాకు రాజధాని కట్టియాలి అన్నది మా హక్కు అయితే, మీరు మాకు చేసిన ఒప్పందం అయితే, అది హామీ అయితే, మరి అలాంటప్పుడు మాకు అప్పులు ఎందుకు ఇస్తున్నారు? అప్పులు ఇస్తున్నారు అంటే ఏమిటర్థం? మళ్ళీ భావితరాల మీద ఈ అప్పు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మాకు అవసరమా? ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హక్కు, ఢిల్లీ లాంటి రాజధాని కట్టిస్తామన్నారు, సింగపూర్ అన్నారు, ఇస్తాంబుల్ అన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మరి అలాంటప్పుడు ఇప్పుడున్న ఎంపీలు కనీసం మాకు అప్పు కాదు, మాకు నిధులే కావాలి, మాకు నిధులే ఇవ్వాలి అని ఇప్పటికైనా నిలదీస్తారా అని చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ ఎంపీలు, ఇంతమంది ఎంపీలుండి కనీసం రాజధాని అయినా మనం సాధించుకోలేకపోతే ఇక మనం ఏం సాధించుకున్నట్టు? పక్క రాష్ట్రాలకు అంది ఉన్నాయి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, మనకేముంది? ఇప్పటికైనా కూడా ఈ ఎంపీలందరూ కూడా మాకు అప్పులొద్దు, మాకు రాజధానికి నిధులే కావాలి అని ఇప్పటికైనా డిమాండ్ చేయగలరా? వీళ్ళకి ఆ దమ్ముందా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మిగతా విభజన హామీలు అన్ని కూడా అలాగే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా. దుగ్గరాజపట్నం పోర్ట్ అన్నారు, దానికి 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఎవరూ మాట్లాడటం లేదు, ఎవరూ అలగడం లేదు. ఇక వాళ్ళు ఇస్తారా? ఆ పోర్ట్ కట్టిస్తారా? మనకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి సేలే ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అన్నది విభజన హామీ అయితే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అసలు సేలే ఒక ఫ్యాక్టరీ పెడితే అదొక పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయితే అది కూడా ఒక విశాఖపట్నం స్టీల్ లాగా రాయలసీమకు తలమానికం కావచ్చు, కానీ దాని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు జిందాల్ అంట, ఇంకో ప్రైవేట్ అంట, వీళ్ళు కడతారట. అది కూడా ఎప్పుడు కడతారో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే 2 ముఖ్యమంత్రులు మారారు, 4 సార్లు దానికి శంకుస్థాపనలు అయ్యాయి, కానీ ఇప్పటి వరకు కూడా మట్టి ఎత్తి పోసింది లేదు. మరి ఇలా ఉంటే విభజన హామీలలో మనకు ఒక్కటంటే ఒక్కటైనా దక్కుతుందా అన్న అనుమానం ప్రజలకు రాకపోవడం ఆశ్చర్యం కాదు కదా. అన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు, ఉత్తరాంధ్రకి రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు. అంటే కనీసం 25,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క దానికి ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలు ఆ 2 ప్రాంతాలకు కేటాయించాల్సి ఉంటే కనీసం 10వ వంతైనా చేశారా? ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. మరి ఎప్పుడు సాధించుకోవాలి ఇవన్నీ? చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ అన్నారు, దానికి సంబంధించి చూస్తే కనీసం ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా? రైల్వే జోన్ అన్నారు, అదుగో ఇదిగో అని చెప్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలలో నెరవేర్చుకోలేకపోయాము అంటే మరి ఇది ఎంపీల ఫెయిలియర్ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మరొకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, పార్లమెంట్ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు లేరని కారు కదా. 25 మంది లోక్సభకు, 11 మంది రాజ్యసభకు ఉన్నారు. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మన హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు? పార్లమెంట్ లో కూడా మాట్లాడలేకపోతే మిమ్మల్ని పార్లమెంటేరియన్స్ గా ఎందుకు చేసినట్టు ఒకసారి మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరు ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం, అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలలో మనకిచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత పూర్తిగా ఎంపీల మీదనే ఉంది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడండి, నిలదీయండి, అవసరమైతే తాడో పేడో తేల్చుకోండి.
అవసరమైతే సభను స్తంభింపజేయండి, ఏదైనా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మీరు కొట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్లకు ప్రైమరీ బాధ్యత ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇంకా ఆంధ్ర రాష్ట్రం గురించే కదా చేయాలి. ఇట్స్ ఈజియర్ ఫర్ ఆంధ్ర రాష్ట్ర ఏపీ ఎంపీస్ టు టాక్ అబౌట్ ఏపీ ఇష్యూస్ దెన్ ఫర్ అదర్ ఎంపీస్ టు టాక్ అబౌట్ ఏపీ ఇష్యూస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే బలం ఉంది అంటున్నారు, అవును, కానీ ఆ బలం ఎక్కడి నుంచి ఉందండి? కర్ణాటక నుంచి ఉందో, లేకపోతే తమిళనాడు నుంచి ఉందో, లేకపోతే ఇంకో రాష్ట్రం నుంచి ఉందో, ఇంకో రాష్ట్రం నుంచో ఉందో. వాళ్ళు మాట్లాడాలి అని సమయం తీసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా, లేకపోతే మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా? మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడాల్సింది ఎవరండి? మన ఎంపీలు కాదా? మనకు లేరా 25 మంది ఎంపీలు లోక్సభలో? మనకు లేరా 11 మంది ఎంపీలు రాజ్యసభలో? మిగతా రాష్ట్ర ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడుకుంటారు, మన రాష్ట్ర ఇష్యూలు ఎందుకు మాట్లాడతారు? అందుకే చెప్తున్నాము, మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడడానికే కదా 20 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభకు ఏపీకి ఉన్నారు. మరి వీరేం గాడిదలు కాస్తున్నారు అక్కడ? ప్రత్యేక హోదా వస్తే నేనేం చేసుకుంటానమ్మా? దాంతో నా నెత్తిన పెట్టుకొని ఊరేగుతానా? నాకేమైనా చేస్తుందా ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీకి, అది వాస్తవం. అది చెప్పమనండి, నేను ఒప్పుకుంటా. కానీ ప్రత్యేక హోదా అన్నది అసలు ఊపిరే లేకుండా, దానికి ఊసే లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? మరి మీరు రాజకీయ ఉనికి కోసము, మీరు సర్వైవ్ కావడం కోసము, మీరు బీజేపీ మెప్పు పొందడం కోసము మీరు ప్రత్యేక హోదాని గోయి తీసి పాతిపెట్టి మళ్ళా మా మీద అంటారా? సిగ్గుండాలి కదా. కనీసం ఇంతమంది ఎంపీలు ఉన్నారే, కనీసం విశాఖపట్నం స్టీల్ అయినా కూడా ఒక్క అష్యూరెన్స్ తెచ్చుకోగలుగుతున్నారా? విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము, విశాఖపట్నం స్టీలుని కాపాడుకోగలము అని ఒక్క అష్యూరెన్స్ అయినా ఈ ఎంపీలు తెచ్చుకోలేకపోతున్నారంటే విభజన హామీలు కొత్తవి తెచ్చుకోవడం కదా దేవుడెరుగు. కనీసం ఉన్న ఆస్తులైనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? కనీసం విశాఖపట్నం అష్యూరెన్స్ అయినా వీళ్ళందరూ సాధించుకొస్తారేమో అని చూస్తే కనీసం ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? ఇంతమంది పార్లమెంటేరియన్స్ ఉండి కూడా విశాఖపట్నం స్టీల్ కావాలి అని పట్టలేరా? ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ లేచి నిలబడి స్తంభించలేరా? విశాఖపట్నం స్టీల్ మీద మాకు అష్యూరెన్స్ కావాలి, పోలవరం 45 మీటర్స్ లోనే జరగాలి. ఇవన్నీ ఇంత సింపుల్ అయినప్పుడు వీళ్ళు చేయటం లేదు అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే చేయటం లేదు కదా. కనీసం ఈ రోజు మనకు యూరియా కావాలండి, యూరియాకి ఇప్పటికి కేంద్రం 50,000 టన్నులు ఇచ్చిందేమో, ఇంకొక 80,000 టన్నులు ఇంకా షార్టేజ్ ఉంది. గత 15 రోజులుగా మన రైతులు అడుగుతూనే ఉన్నారు. కనీసం అదైనా సాధించుకోగలిగారా? కనీసం అదైనా తెచ్చుకోగలిగామా? యూరియా 80,000 టన్నులు కావాలి, అదైనా ఈ ఎంపీల వల్ల చేతనవుతుందా? మరి ఎందుకండి వీళ్ళకు పదవులు? నాలుక గీసుకోవడానికా? దేనికి ఇచ్చినట్టు వీళ్ళకు పదవులు? బ్లాక్ మార్కెట్ లోనేమో 260 రూపాయకి బస్తా బదులు 400 రూపాయలు అమ్ముతున్నారట. మరి రైతులు ఎలా కొనుక్కోవాలి? పోనీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా పనిచేస్తుందా, అరికడుతుందా అంటే వాళ్ళు చేయటం లేదు కదా. మరి ఎందుకండి వీళ్ళందరికీ పదవులు? సూపర్ 6 కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్ అన్నారు. మహిళలకు ఉచిత బస్ అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు. అది ఆగస్టు 15కు చేస్తామంటున్నారు, ఎంత మటుకు అవుతుందో తెలియదు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ 16 లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు. వాళ్ళందరికీ జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జీరో టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట. కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, అంటే విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇయ్యొచ్చు కదా, ఇచ్చినట్టన్నా మంచి పేరైనా మీకు వస్తుంది కదా. ఇది చాలా అన్యాయం. సూపర్ 6 లో ఇంకొకటి మహిళా శక్తి. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన తర్వాత 1,500 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్టే. కానీ కనీసం ఆ మాత్రం క్యాలిక్యులేషన్ మీరు చేసుకోలేకపోయారా? ఎన్నికలప్పుడు మీరే కదా ఊదరగొట్టారు, ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని. మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి, ఆ పథకాన్ని అమలు చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు అంటే, దానికి P4 తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా. P4 తో లింకు పెడతాము అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా. ఈ రోజేమో P4 కేమో దాతలు ఉంటే డబ్బులు వస్తాయి, దాతలు లేకపోతే డబ్బులు రావు. అంటే ఆ పథకం అమలు కాదు. దాదాపు 2 కోట్ల మంది మహిళలకు అమలు కావాల్సిన పథకం కనీసం 1,80,000 మహిళలకైతే అమలు కావాలి కదా. మరి ఇప్పుడు మీరు అన్నిటికీ లింకు పెడుతున్నారు, P4 కు లింకు పెడుతున్నారు, రాష్ట్రానికి అమ్ముకోవాలి అని మాట్లాడుతున్నారు అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు?
మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందనక ఏమనాలి? రైతుల విషయానికి అన్నదాత సుఖీభావ అన్నారు. 93 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇస్తున్నది ఎంతమందికి? 47 లక్షల మంది రైతులకి. మిగతా అందరికీ టోపీ పెట్టినట్టే కదా. తల్లికి వందనం పథకం ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు ఇస్తున్నది 67 లక్షల మందికి. అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ పోతే మిమ్మల్ని ఏమనాలి? మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు. మళ్ళీ చెప్తున్నాం, సూపర్ 6 యథావిధిగా మీరు ఎలా మాటిచ్చారో నిరుద్యోగ భృతి మీరు ఇంతకు ముందు కూడా మాటిచ్చారు. పోయిన ఎలక్షన్లలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాట ఇచ్చారు. నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించటం లేదు. మేము ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. కనీసం 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక. కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోనీ 20 లక్షలు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇచ్చేవారు ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా. అటు ఉద్యోగము రాదు, నిరుద్యోగ భృతి రాదు. మరి మీరు ఇచ్చిన మాటేమో ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్న. అదే అంతవరకు పోడిగుండు. అదే మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని 4 ఏళ్ళు ఎదురు చూడాలి. అంతేనా? ఎవరైనా ఏమనుకుంటారండి? అధికారం లేకొచ్చిన వెంటనే అన్ని హామీలు నెరవేరుస్తారు అనే కదా రాజశేఖర రెడ్డి గారు ఎలా అమలుపరిచారు? మొదటి సంతకంలోనే అమలు పరిచారు కదా. మరి ఆ క్లాస్ ఎక్కడుంది? అవును, నాకు తెలియదంటనా? చంద్రబాబు గారికి ముందు తెలియదా? వచ్చాక డిస్కవరీ చేశారా? డిస్కవరీ ఛానల్ ఏమైనా పెట్టారా? కాదు కదా. ముందు నుంచి తెలుసు కదా ఎన్ని అప్పులైనాయని. 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చంద్రబాబు గారికి తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యారండి. మరి అన్ని తెలిసే కదా చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి నెల మహిళలకి 1500 రూపాయలు ఇస్తామని. చాలా అన్యాయం ఇది. చేస్తారండి. ఈ రాష్ట్రం అంతా పేదరికంలో కొట్టుకున్న తర్వాత చేస్తే ఏం లాభము? అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తే కదా